మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని యాక్సెప్ట్ చేయడం. మనతో ఏమీ ఆశించకుండా ప్యూర్ లవ్, ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఉన్నవాళ్ళే నిజమైన ఫ్రెండ్. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకుంది. తన పేరే బేబీ. వెల్కమ్ టు మై వ్లాగ్. నేను సుప్రియ. ఇతర ఆడవాళ్ళతో నేను నేర్చుకున్నది. ఈ సెగ్మెంట్‌లో నేను నా ఫ్రెండ్ గురించి మాట్లాడబోతున్నాను. నా ఫ్రెండ్‌తో నేనేం నేర్చుకున్నాను, ఎలా నేను తనతో ఇన్‌స్పైర్ అయ్యాను అని నేను మీకు చెప్పబోతున్నాను. సో, లెట్స్ స్టార్ట్. నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేదాన్ని. అక్కడే నా అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్ కలిసింది బేబీ. తన పేరు బేబీ అండి. మేమిద్దరు ఒకే ఒకే కంపెనీలో జాబ్ చేసేవాళ్ళము. చాలా మంచి అండర్‌స్టాండింగ్, ఒకరికొకరు చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళం. ఆ బేబీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంది. నేను మాత్రం జాబ్ వచ్చిందని హైదరాబాద్‌కొచ్చాననమాట. నాకు హైదరాబాద్ కొత్త. తన వల్లే హైదరాబాద్‌లో ఏమి, ఎక్కడ ఉంటాయి అని అన్నీ తెలిసింది. బేబీ బేబీ వాళ్ళ అమ్మ గూడా చాలా మంచివాళ్ళు. ఆంటీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నానని ఆహ్, ఏమైనా స్పెషల్‌గా వంటకం చేస్తే బేబీతో పాటు నా కోసం కూడా పంపించేది. ఫ్రూట్ కస్టర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. బేబీ చాలా బాగా చేస్తుంది. తను చేసినప్పుడల్లా నా కోసం తీసుకొచ్చేది. నేనెక్కువ బేబీ వాళ్ళ ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఆహ్, ఇప్పుడు నా మ్యారేజ్ అయిపోయింది. తన మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు, ఫ్యామిలీ ఇంకా బిజీ బిజీ. అంటే ఇప్పటికి టచ్‌లో ఉన్నాము. కానీ కలవడం కొంచెం అప్పుడప్పుడు కలుస్తామనమాట. రెగ్యులర్‌గా కుదరదు. ఇల్లు, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! సో, కానీ నా మ్యారేజ్, నా శ్రీమంతం, నా పిల్లల క్రాడిల్ సెరమనీ ప్రతి ఫంక్షన్‌కి తను అటెండ్ అయింది. సేమ్ నేను కూడా తన అన్ని ఫంక్షన్స్‌లో నేను అటెండ్ అయ్యాననమాట. అప్పుడైనా, ఇప్పుడైనా కష్టమున్నా, సుఖమున్నా మేమిద్దరం షేర్ చేసుకుంటాము. తనేమైనా లో ఫీల్ అయినా, నాకేమైనా స్ట్రెస్‌గా ఉన్నా మేము షేర్ చేసుకుంటామనమాట. సో, అంత మంచి ఫ్రెండ్స్. అయితే నా ఫ్రెండ్‌తో నేనేం నేర్చుకున్నాను? నేను ఎలా తనతో ఇన్‌స్పైర్ అయ్యానో తెలుసా? ఎవ్రీ ఇయర్ నా బర్త్‌డేకి, నా మ్యారేజ్ డేకి, లేకపోతే నా పిల్లల బర్త్‌డేకి, ఫెస్టివల్స్‌కి ఎవ్రీ ఇయర్ ఆన్ టైమ్ అంటే నైట్ 12 అయిందంటే నా బర్త్‌డేకి మెసేజ్ పెట్టేస్తుంది. మార్నింగే ఫోన్ చేసేస్తుంది. ఫెస్టివల్స్‌కి అలాగే. నా పిల్లల బర్త్‌డే కూడా. కానీ అంటే నా వరకొస్తే నేను ఓన్లీ ఫెస్టివల్స్‌కి తనకి విష్ చేస్తాను. నాకు అంటే అంత మంచి ఫ్రెండ్ అయినా నాకు డేట్స్ మర్చిపోతుంటాననమాట. తన బర్త్‌డే డేట్ కానీ, తన మ్యారేజ్ డే ఇవన్నీ నేను మర్చిపోతుంటాను. కానీ తనెప్పుడు నా మీద కోపం పడదనమాట. అంటే నేను చేస్తాను నీకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్. నువ్వు మాత్రం నాకెప్పుడు ఫోన్ చేయవు అని అలా ఎప్పుడు అనదు. నేను తన స్టేటస్ చూసి విష్ చేస్తాననమాట. ఫెస్టివల్స్ అయితే యాజ్ యూజువల్ మనం జరుపుకుంటాం కాబట్టి తెలిసుంటుంది. మనం విష్ చేస్తాం కానీ, ఈ డేట్స్ నాకు గుర్తుకుండవు. అంతేకాదు మా ఇంట్లో జరుపుకునే ప్రతి ఫంక్షన్‌కి తను అటెండ్ అయింది. నేను ఒక్కొక్కసారి మిస్ అయ్యానేమో కానీ తాను మాత్రం ఎప్పుడు అటెండ్ అవుతదనమాట. మళ్ళీ నేనెందుకు అవ్వలేదు, నేను ప్రతిసారి తన ఇంటికెళ్తాను, తను రాలేదు అని అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోదు. ఒకసారి నేను అడిగాను, "బేబీ ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు? నేను పిలిచినప్పుడు ఎప్పుడు వస్తావు? నేనైతే అస్సలు నీకు ఫోనే చేయను" అంటే విషెస్ బర్త్‌డేస్‌కి కానీ, స్పెషల్ ఒకేషన్స్‌కి నేను ఫోన్ చేయను. నీకేం కోపం రాదా? నేను రాకపోయినా నువ్వు మా ఫంక్షన్‌కొస్తావు చూడు. నేను నేను అన్ని ఫంక్షన్స్‌కి వెళ్తాను తన ఇంటికి. తను మాత్రం ఏదో ఒక రీజన్ చెప్పేస్తుంది అని నువ్వేమన్నా అలా అనుకుంటావా? ఫీల్ అయ్యావా? అని నేను ఒకసారి అడిగాను. అప్పుడు తనేమంది తెలుసా? ఫ్రెండ్‌షిప్‌లో ఎప్పుడు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయదు ప్రియా. నాకు నువ్వంటే ఇష్టం. ఈ రకంగా నేను నా లవ్‌ని చూపిస్తాను. అలా అని నువ్వు నాకు లవ్ చేయవని కాదు. ఏ ఏ టైమైనా నేను అంటే స్ట్రెస్‌లో ఉన్నా, లో ఫీల్ అయినా, ఏ రాత్రి నీకు ఫోన్ చేసినా నువ్వు రిసీవ్ చేస్తావు. పేషెన్స్‌గా వింటావు నా ప్రాబ్లమ్. నా సైడ్ నువ్వు స్టాండ్ అవుతావు. అది నువ్వు చూపిచ్చే లవ్. చూపిచ్చే లవ్ విధానం డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ ఒకరికొకరు మనం చాలా అండర్‌స్టాండింగ్‌గా, చాలా సపోర్టివ్‌గా ఉంటాం. నేనెలా చేశానో నువ్వు అలాగే చేయాలి అంటే అది ఫ్రెండ్‌షిప్ ఎలా అవుతుంది అని నేను చక్కగా చెప్పిందనమాట. అసలు ఈ మాటకి నేను పడిపోయాననమాట. చాలా ఇన్‌స్పైర్ అయ్యాను బీబీతో. అంటే ఫ్రెండ్‌షిప్ అనే కాదు, ఫ్రెండ్‌షిప్‌లోనే కాదు. మామూలుగా జనాల మధ్య ఎలా ఉంటుందంటే, నేను 2 సార్లు ఫోన్ చేస్తే
వాళ్ళు ఒకసారైనా చేయాలి కదా! నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను మా ఇంటికి రాలేదు. మళ్ళీ మనం ఎందుకెళ్ళాలి? అగో మా బాబు బర్త్‌డేకి రాలేదు. నేనెందుకు మొన్న బాబుని పంపాలి బర్త్‌డేకి. నేను గిఫ్ట్ ఇచ్చాను. వాళ్ళివ్వలేదు. వాళ్ళు ఇంతదే గిఫ్ట్ ఇచ్చారు. నేను అంతదే గిఫ్ట్ ఇస్తాను. అంటే అది లవ్ ఎలా అవుతుంది? అంటే ఒక లవ్ అని లేదంటే ఒక అఫెక్షన్, ఒక ప్రేమ ఎలా అవుతుంది? అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఒకళ్ళతో అనమాట. మేమేం చేస్తే అది వాళ్ళు రిటర్న్‌గా ఇవ్వాలని. ఏదైనా సరే అది గిఫ్ట్ అయినా సరే, టైమ్ అయినా సరే, భోజనం ఈవెన్ మా ఇంటికొస్తే మేమెలా మర్యాద చేసామో వాళ్ళ ఇంటికెళ్తే చేయలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే చూస్తారు. సో, ఇది మీరు ఒకవేళ ఒకరిని అభిమానిస్తున్నారు, లేకపోతే లవ్ చేస్తారు, ఇష్టపడతారు అంటే ఏమి ఆశించకుండా ప్యూర్ హార్ట్‌గా చూపించే లవ్వే ఫ్రెండ్‌షిప్ అవుతుంది. ఇది నేను నా బేబీతో నేర్చుకున్నాను. ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకున్నందుకు ఐయామ్ వెరీ లక్కీ. మీకు ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉందా? ఒకవేళ ఉంటే కమెంట్ సెక్షన్‌లో మీరు కమెంట్ చేయండి. వీలైతే ఒక 4 మాటలు వాళ్ళ గురించి ఆహ్, కమెంట్‌లో రాయండి. సో, ఐ ఫీల్ హ్యాపీ. నేను డెఫినిట్‌గా చదువుతాను. అండ్ థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ప్లీజ్